నమస్కారం. నేను మీ వరదా నాగేశ్వరరావు. గళం న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మే 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప సభ మరియు బహిరంగ సభ. పెద్ద ఎత్తున సంఘ సభ్యులను తోడ్కొని రావాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పిలుపు. పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప సభ మరియు బహిరంగ సభ మే 24వ తేదీ 2025 సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి కొంతమూరు 4వ బ్రిడ్జి ప్రకృతి వేదిక ప్రక్కన నిర్ణయించామని, ఈ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు తమ సంఘ సభ్యులను ఆయా పాస్టర్లు తోడుకొని రావాలని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇస్రా అంటే పేగులు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు కానీ వీళ్ళు ప్రిజర్వ్ చేసింది ఆ విస్రాలో ఏం చెప్పారు, వీళ్ళు ఇథైల్ ఆల్కహాల్ ఆనవాళ్ళు కనపడి అన్నారు. బాడీలో వాసన లేకుండా విసరాలో ఇథైల్ ఆల్కహాల్ బాడీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు విసారాన్ని ఇది తీసేసి ఇంకోటి విసారా పెట్టి ఉండాలి. అది కూడా డౌట్ ఉంది నాకు. కాబట్టి విసారణకు కూడా డిఎన్ఏ చేయించాలి. డిఎన్ఏ చేయించిన తర్వాతే విసారాన్ని మళ్ళీ టెస్ట్ చేయిస్తారు. క్రైస్తవుల రక్షణ గురించి ప్రవీణ్ పగడాల అసూలు బాసి హతసాక్షి అయ్యి మనకి రక్షణగా నిలబడుతున్నాడు. చనిపోయి కూడా ప్రవీణ్ పగడాల. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అతని మరణం వృధా కాదు, నీతిమంతుల మరణం ఆశీర్వాదకరం. ఒక రోజున మనం క్యాండిల్ ర్యాలీ చేసాం, గుర్తుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని దరిదాపులకు వెళ్ళామని ఛాలెంజ్ చేశాడు ఒక డిఎస్పీ నాతో ఫోన్లో. నువ్వు వెళ్ళలేవో చూస్తాను, నేను నీకు చెప్తున్నాను, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తామని. ఈ హర్ష్ కుమార్ గారు అన్నంత పని చేస్తాడని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే నన్ను పోలీసులు ఒక 500-600 మంది చుట్టుముట్టి ఓ 70 మంది పోలీసులు నన్ను కారులోంచి లాగడానికి డ్రైవింగ్ సీట్లో 70 మంది 15 నుంచి 20 నిమిషాలు ఇలా కదల్చలేకపోయారు. అమ్మ దేవుడు నాకు ఎంత బలం ఇచ్చాడో అనుకున్నాను నేను. అంటే ఆయనదే బలవంతుడు, అది కాదు. నేనంతా నాకు 60 ఏళ్ళు దాటిపోయాను. అటువంటిది నన్ను ఇలా ఇంత కూడా కదల్చలేకపోయారు డిఎస్పీలు, ఎస్ఏలు అందరూ. ఆ రోజు అనుకున్నాను, ఇది దైవ కార్యం నాకు కనపడింది అనుకున్నాను. ఆ రోజున పోలీసులు అలా గెంటుకుని వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేశారు, అక్కడే స్తోత్రం. నేను లేకపోయినా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. నిన్న మనకి స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పిలిచారు. మీరు ఇచ్చారా ఈ స్థలం? ఇష్టపూర్వకంగా ఇచ్చారా? బెదిరించి తీసుకున్నాడు హర్ష్ కుమార్ అని అడిగితే మేము ఇష్టపూర్వకంగా ఇచ్చాం. ఎందుకంటే మనం మంచిదనం. ఇచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, హిందువులు. మన పోరాటం హిందువుల మీద, ముస్లింల మీద కాదు, ప్రభుత్వం మీద. ప్రభుత్వం చేసిన అరాచకం మీద పోరాటం, ప్రభుత్వం చేసిన హత్య మీద పోరాటం. ప్రజల మీద పోరాటం కాదు, హిందువుల మీద పోరాటం కాదు, ముస్లింల మీద పోరాటం కాదు. ఈ హత్యని బయటకు తీసుకురావాలన్న పోరాటం మనది. మనకి ఎవరి మీద శత్రుత్వం లేదు.